రెండు ప్రధాన నగరాల మధ్య ఉన్నటువంటి సాధారణ ప్రజానికం యొక్క రాకపోకలు ఒకటే కాదు, నూతన రాజధాని అమరావతి ప్రాంతం యొక్క దిశే మార్చేటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు గురించి నిన్న జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెప్పిన విధంగానే అటు దక్షిణ వైపు నుంచి కావచ్చు, అదేవిధంగా ఉత్తరం వైపు నుంచి కావచ్చు, పనులు మాత్రం చాలా చకచకా జరిగిపోతున్నాయి. మురుగనవాటల దగ్గర నుంచి దాదాపు 6 కిలోమీటర్లు అంటే నవలూరు వరకు ఇప్పటికే రాకపోకలు కొనసాగించడానికి అందుబాటులో ఉండే విధంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అదేవిధంగా అటువైపు అంటే గొల్లపూడి దగ్గర నుంచి గుంటూరు జిల్లా వెంకటపాలెం వరకు మరో కొద్ది రోజులు అంటే ఏప్రిల్ చివరి నాటికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి సాధారణ ప్రజానికానికి అందుబాటులో కల్పిస్తామని నిన్న జాతీయ రహదారుల సంస్థ అధికారులు తెలియజేసిన విధంగానే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక గుంటూరు విజయవాడ నగరాల మధ్య ప్రధాన రహదారిగా మారబోతున్నటువంటి ఈ విజయవాడ బైపాస్ రోడ్డు పుణ్యమంటూ నిన్న మొన్నటి వరకు రాజధాని ప్రాంతం అమరావతిపై దృష్టి సారించినటువంటి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మాత్రం తాజాగా మంగళగిరి మండలంలో కాజా, చినకాకాని, అదేవిధంగా నంబూరు ప్రాంతం మాత్రం దృష్టి సారించారు. ఈ జాతీయ రహదారి ప్రక్కనే అనుబంధంగా ఉన్నటువంటి కొత్త కొత్త వెంచర్లు నిలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి అపార్ట్మెంట్ కొనుగోలుపై హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగస్తులు దృష్టి సారించారని స్థానికులు చెబుతూ ఉన్నారు. చిన్నకాకాని మురుగనవాటల దగ్గర నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ బైపాస్ రోడ్డు అటు రాజధాని ప్రాంతం వైపు నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, చెన్నై వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ వెళ్ళాలంటే విజయవాడ నగరం టచ్ చేయకుండానే డైరెక్ట్గా అతి తక్కువ సమయంలో చేరే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరైనా సరే ఈ రహదారి ప్రక్కనే అనుబంధంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ కొనుగోలుకు, అదేవిధంగా ఇండివిజువల్ హౌస్ల కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా బైపాస్ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడ విల్లాసు, డూప్లెక్స్లు, అదేవిధంగా ఇండివిజువల్ హౌస్లు కొనుగోలు చేస్తున్నారని స్థానిక వ్యాపారస్తులు చెప్తూ ఉన్నారు. మంగళగిరి తూర్పు బైపాస్ అంటే కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి గుంటూరు వరకు రోడ్డుకి అటువైపు ఇటువైపు ఇప్పటికే తాడేపల్లి, మంగళగిరి ప్రాంతంలో 100 పైబడి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో పనిచేసేటువంటి ఎక్కువ మంది ఉద్యోగస్తులు తాడేపల్లి, మంగళగిరి నగరంలోనే వివిధ చోట్ల నివాసం ఉంటూ ఉన్నారు. వారందరూ మాత్రం ఎక్కువగా నగర శివారులో ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెప్పిన విధంగానే ఏప్రిల్ చివరి నాటికి కొంతమేర రహదారి గనక రాకపోకలు కొనసాగించినట్టయితే ఇక చిన్నకాకాని, కాజా ప్రాంతం మాత్రం పూర్తిగా సందడి వాతావరణం నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
మన చిన్నకాకాని బైపాస్ రోడ్ సమీపంలో ఎక్కువ కొత్త కొత్త అపార్ట్మెంట్ కడుతున్నారు, ఏంటండి అసలు కారణం ఏంటి? ఇటు రోడ్డు పడుతుందంటండి, రేట్లు బాగా పెరిగినాయిగా. రోడ్డు పడుతుందని కొంతమంది కొనుక్కొని ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా కట్టుకుంటున్నారు. అయ్యో అక్కడ మట్టి కూడా తీసేస్తున్నారు ట్రాక్టర్లతో మొత్తం తోలి. అంతకుముందు లేదు కదా ఇటు? ఒక నెల నుంచి కొంచెం డౌన్ అంటున్నారు. రేట్లు బాగా పెరిగినాయి పొలాలు కూడా. అంటే ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ ఆనుకొని ఎందుకు కొనుగోలు చేస్తున్నారని మీకు తెలుసు? ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారండి మీకు తెలుసు? చాలా మంది వస్తున్నారండి. మురగన హోటల్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి ప్లేస్. ఎక్కడెక్కడ ఇదంతా కొనేసేస్తున్నారు బిల్డర్స్. రోడ్డు ఏదో పడుతుంది అంటున్నారు ఇటు. ఇక్కడ రింగ్ స్కూల్ సరిగా ఏదో రింగ్ రోడ్డు పడిద్ది, ఇటు నుంచి విజయవాడకు షార్ట్ కట్ అంటున్నారు. కొంతమంది అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మన దగ్గర ఈ కన్స్ట్రక్షన్ కట్టే వాళ్ళు ఎటు నుంచి వస్తున్నారు బాస్? నీకు తెలిసి ఎక్కువ ఎటువైపు నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి ఇటు నుంచి చాలా మంది వస్తున్నారండి. మనకు ఊరి పేర్లు అలా ఏం తెలిసింది, వచ్చి కట్టేస్తున్నారు. చాలా దూరం నుంచి వస్తున్నారు. అంటే ఎక్కువ ఏంటి అపార్ట్మెంట్? ఆధారిని కూడా కట్టారు మురగన హోటల్ ఒకడ పెద్ద అపార్ట్మెంట్ 2 కట్టారు. ఆధారిని కూడా. అవును, మురగన హోటల్కి వెళ్ళే రోడ్డు ఉంది చూడండి, అక్కడ 2-3 అపార్ట్మెంట్లు కట్టారు, ఇంకా కడుతున్నారు. అంతకుముందు సాహితీది కూడా ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు కడుతున్నారు. కదలికి వచ్చింది, మొత్తం పూర్తి అవ్వచ్చింది.